హలో ఎవ్రీవన్. సో చాలా మంది మైగ్రేన్ అనే వర్డ్ యూస్ చేస్తున్నారు. అసలు నిజంగానే హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గోల్డ్ మెడలిస్ట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ దీపారెడ్డి గారు ఫ్రమ్ సాయిదీప హాస్పిటల్స్ చందానగర్. హలో అండి. థ్యాంక్ యూ. అసలు ఏంటండి డిఫరెన్స్ హెడేక్కి మైగ్రేన్? ఇస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ హెడేక్ అండ్ మైగ్రేన్? యా, డెఫినెట్గా ఉందండి. హెడేక్ అంటే మనం ప్రతి ఒక్కరికి హెడేక్ అనేది హెడేక్ లేని మనుషులు అంటూ ఉండరు యాక్చువల్లీ. సో మా న్యూరో ఓపీలో కూడా మోర్ దెన్ 70% ఓపీ హెడేక్ ఓపీ ఉంటుంది. సో జనరల్ హెడేక్కి మైగ్రేన్కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో జనరల్ హెడేక్ అంటే అది టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్, స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్, తలంతా బరువుగా ఉండడం, తల పట్టేసినట్టు ఉండడం. ఓకే. సో మైల్డ్ టు మోడరేట్ ఇంటెన్సిటీతోని ఒకటి లేదా ఏదైనా వన్ మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోవడం, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోవడం. ఓకే. మైగ్రేన్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ సివియర్ హెడేక్. ఒక బ్యాడ్ తలనొప్పి మాత్రమే కాదు, అది ఒక డిజార్డర్, న్యూరలాజికల్ డిజార్డర్. అంటే హెడేక్ అనేది మైగ్రేన్ లో జస్ట్ ఒక సిమ్టమ్, కానీ దాంతో పాటు హెడేక్ తో పాటు చాలా అదర్ అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి కాబట్టి అది ఒక డిజార్డర్ లాగా పిలుస్తాం. లైక్ వన్ సైడ్ హెడేక్ తో పాటు ఆ హెడేక్ క్వాలిటీ కూడా చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉండడం, పల్స్ నాడి కొట్టుకున్నట్టు, మన హార్ట్ బీట్ కొట్టుకున్నట్టు రావడం, వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్స్ అవ్వడం, లైట్ సౌండ్ పడకపోవడం, ట్రిగర్ పాయింట్స్. అండ్ ఇవన్నీ కాంప్లికేషన్స్. అంటే ఈ డిజార్డర్ మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా కాంప్లికేషన్స్ కూడా దారితీస్తుంది. కాబట్టి మైగ్రేన్ ఈస్ నాట్ జస్ట్ సింపుల్ హెడేక్. దానికి దీనికి చాలా డిఫరెన్స్. సో హెడేక్ వేరు, మైగ్రేన్ వేరు. అసలు మనం సిమ్టమ్స్ అండ్ సైన్స్ అనేది బాగా తెలుసుకొని ఉండాల్సింది. ఓకే. సో యూజువల్గా మైగ్రేన్ అనగానే హెడేక్ ఒకటేనా, లేకపోతే బాడీలో ఇంకేదైనా పార్ట్ ఎఫెక్ట్ అవుతుందా మైగ్రేన్ వల్ల? సో మైగ్రేన్ అంటే మనకు తెలిసింది యూజువల్లీ హెడేక్ అనేది మెయిన్ సిమ్టమ్, హెడేక్ రిలేటెడ్ ఫీచర్స్. కానీ కొంతమందికి మైగ్రేన్ హెడేక్ లాగా కాకుండా డిఫరెంట్ గా ప్రెజెంట్ అవుతుంది. లైక్ రీసెంట్ గా నా దగ్గరకు ఒక అమ్మాయి వచ్చింది, 16 years అరౌండ్, స్కూల్ గోయింగ్ అమ్మాయి. తనకి ఎవ్రీ మంత్ సైక్లికల్ గా అబ్డామినల్ పెయిన్, కడుపు నొప్పి, వామిటింగ్స్, ఇదే సిమ్టమ్స్. మనం పీరియడ్స్ అనుకుంటాం, మెన్స్ట్రువల్ సైకిల్ అప్పుడు, లేదా ఇంకేదన్నా అపెండిసైటిస్ అనుకోనివ్వండి, గ్యాస్ట్రైటిస్ అని తను చాలా మంది సర్జన్స్ కి, గైనకాలజిస్ట్ కూడా చూపించారు. సో ఆమెకు అవ్వని స్కాన్ లేదు, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, సిటీ అబ్డామెన్, ఎంఆర్ఐ కూడా అన్ని తీయించారు, కాజ్ ఫైండ్ అవుట్ అవ్వలేదు. బట్ ఏదైనా పెయిన్ కిల్లర్స్ వాడినా టెంపరీ రిలీఫే, మళ్ళీ తిరిగి నెక్స్ట్ మంత్ డెఫినెట్లీ వామిటింగ్స్ అవుతాయి, అబ్డామినల్ పెయిన్ వస్తుంది. ఇది అబ్డామినల్ మైగ్రేన్, సైక్లికల్ వామిటింగ్ సిండ్రోమ్ అంటాం. ఎస్పెషల్లీ ఎక్కువ యంగ్ ఫీమేల్లో చూస్తుంటాం అనమాట. సో హెడేక్ లాగా కాకుండా ఇలా కూడా ప్రెజెంట్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్ టు డయాగ్నోజ్, ఎందుకంటే రెగ్యులర్ హెడేక్ సిమ్టమ్ లేకుండా ఇలా ప్రెజెంట్ అవుతే అది కొంచెం కష్టమే. బట్ అలా సైక్లికల్గా వస్తుంది కాబట్టి, నిజంగా అబ్డామిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదైతే అంత సైక్లికల్గా ఎందుకు వస్తుంది? సో ఇలా కొన్ని డయాగ్నోస్టిక్ ఫీచర్స్ ఉంటాయి మనకు. సో ట్రీట్మెంట్ ఏంటి మరి? సో మైగ్రేన్ లాగా ట్రీట్ చేయాలి దాన్ని, అబ్డామినల్ పెయిన్ లాగా పెయిన్ కిల్లర్స్ కాదు. మైగ్రేన్ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా ఇంప్రూవ్. సో షీ కేమ్ ఆఫ్టర్ 3 months. షీ ఈస్ వెరీ హ్యాపీ. సో ఏదైనా మనం సిమ్టమ్స్ ని బట్టి మనం డాక్టర్ కి బాగా క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయాలి మనకి ఏమొస్తుంది అంటే. ఒక్క ఎపిసోడ్ తో డయాగ్నోస్ చేయడం కూడా ఇలాంటివి కష్టం. పేషెంట్ ఈజ్ అండర్ ఫాలో అప్ సేమ్ డాక్టర్ కి అంటే దెన్ ఈజీ ఫర్ బోత్, పేషెంట్ కి ఈజీ అవుతుంది, డాక్టర్ కి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు అమ్మాయి ఎన్ని ఇయర్స్ నుంచి అలాగా తనకు వస్తుంది? సో ఆల్మోస్ట్ 10th స్టార్ట్ అయింది తనకి, ఇంటర్మీడియట్ 2nd year ఉంది ఇప్పుడు. సో ఎస్పెషల్లీ మైగ్రేన్లో చాలా మంది చాలా సఫర్ అవుతుంటారు, కొన్ని ట్రిగర్ పాయింట్స్ ఉంటాయంటారు. ఎందుకు వస్తుంది అసలు మైగ్రేన్ హెడేక్? ఎటువంటి వాళ్ళలో చూస్తాం ఎక్కువగా? సో ఇది యూజువలీ సీన్ ఎక్కువ ఫీమేల్లో ఎక్కువ కామన్ మైగ్రేన్ అన్నది. సో ఫర్ ఎవ్రీ 3 women, ప్రతి 3 ఆడవాళ్ళలో ఒకరికి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఉమెన్లో ఎక్కువ కామన్ అంటే ఇట్ మీన్స్ దట్ కొన్ని హార్మోనల్ చేంజెస్ ఎక్కువ విమెన్లో ఉంటాయి. లైక్ డ్యూరింగ్ ప్యూబర్టీ, మెనార్కి అటైన్ చేసినప్పుడు కానివ్వండి, హార్మోనల్ చేంజెస్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ పార్టమ్ అండ్ మెనోపాస్, ఇన్ని హార్మోనల్ చేంజెస్ ఫీమేల్కే ఉంటాయి. సో మైగ్రేన్ కూడా ఆటోమేటికలీ ఇట్స్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్, ఎస్పెషలీ ప్యూబర్టీ అండ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. ఓకే. సో ఇదేమైనా డేంజరస్ కండిషన్ మనకి మైగ్రేన్ వచ్చినప్పుడు? నెగ్లెక్ట్ చేస్తే మైగ్రేన్ ఈస్ వెరీ డేంజరస్. ఇట్ హ్యాస్ సో మెనీ కాంప్లికేషన్స్ యాక్చువల్లీ. సో మైగ్రేన్ లో ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఉంటాయా? ఈ టైప్ ఆఫ్ మైగ్రేన్స్ అట్లా ఏమైనా? మైగ్రేన్ యూజువల్లీ 2 types ఉంటాయండి. మైగ్రేన్ విత్ ఆరా, మైగ్రేన్ వితౌట్ ఆరా. ఓకే. ఆరా అంటే మీకు ఐడియా ఉండొచ్చు, వార్నింగ్ సైన్. హెడేక్ వచ్చే ముందు మనకు కొన్ని విజువల్ ఆరా కానివ్వండి, అంటే మన కళ్ళు ఎదురుగా బ్లాక్ డాట్స్ ఉండడము, ఫ్లాషెస్ ఆఫ్ లైట్ రావడం, జిగ్జాగ్ లైన్స్ రావడం, ఒక సైడ్ విజన్ బ్లర్ అయిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇది యూజువల్లీ 1 hour లోపు తగ్గిపోయి సైమల్టేనియస్ గా హెడేక్ కూడా 1 side స్టార్ట్ అవుతుంది అనమాట.
వితౌట్ ఆరా అంటే ఇంకా ఆరా లేకుండా వచ్చే హెడేక్. విత్ ఆరా అని క్లాసికల్ మైగ్రేన్ అంటాం. ఓకే. సో చాలా డిఫరెంట్ మళ్ళీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, కొంతమందికి వేరియంట్స్ కూడా ఉంటాయి. మైగ్రేన్ అందరికీ ఒకటేలాగా రావాలని లేదు. సో ఎక్కువ శాతం ఏంటంటే మోస్ట్లీ వన్ సైడ్ వస్తుంది. ఓకే. విపరీతమైన పల్సేటింగ్ అంటే మన నాడి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుంది అలా రావడం, ఇంటెన్స్ పెయిన్ రావడం, సో వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం, లైట్ చూసినా బ్రైట్ లైట్స్ చూసినా విపరీతమైన లౌడ్ సౌండ్స్ విన్నా ఇరిటేషన్, ఇంకా పక్కన వాళ్ళని వెళ్ళి చంపేద్దాం అనిపించడం. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని ఉంటాయి. కొంతమందికి 4 గంటల నుంచి 3 రోజుల వరకు కూడా ఉండే ఛాన్స్. సో ఈ ట్రిగర్ పాయింట్స్ ని అవాయిడ్ చేయలేము. ఇప్పుడు నాకు కూడా మైగ్రేన్ ఉంది, నేను కార్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్కు ట్రిగర్ అవుతూ ఉంటాము, కోపం వస్తుంటుంది, లైట్ సడన్గా ఆన్ అయినా మనకు ట్రిగర్ అయిపోతూ ఉంటాము. సో ఈ ట్రిగర్ పాయింట్స్ని మనం అవి ఇన్నెవిటబుల్ కదా, సో రాకుండా మనం చేసుకోగలమా? అంటే ట్రిగర్ పాయింట్స్ అన్ని ఇన్ఎవిటబుల్ కాదు, కొన్ని అవాయిడ్ చేయొచ్చు. లైక్ డిహైడ్రేషన్ ఇస్ ఎ ట్రిగర్ పాయింట్. సో బయటకు వెళ్ళినప్పుడు మన ఎస్పెషలీ బ్రైట్ లైట్ కి సన్ లైట్ లో వెళ్ళినప్పుడు కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవచ్చు. లైక్ సన్ గ్లాసెస్ వాడటము, బయటకు వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్ గా హైడ్రేట్ అవ్వడం, వాటర్ తీసుకోవడం, అండ్ బయటకు వెళ్ళినప్పుడు కాఫీ టీ ఎక్కువగా తాగేస్తూ ఉంటాం అలసిపోవడం వల్ల. సో ఇంక్రీజ్డ్ కెఫీన్ ఇంటేక్ కూడా మైగ్రేన్ ట్రిగర్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. కొన్ని ఇన్ఎవిటబుల్ లైక్ menstrual cycle is a one trigger point which cannot be avoided. Okay, seasonal changes కూడా మైగ్రేన్ ట్రిగర్ అవుతుంది, which cannot be avoided. సో హోమ్ రెమెడీస్ ఏవో చెప్పారు మీరు, అవి కాకుండా ఏమైనా ఎవ్రీడే మనం ఇంటేక్ తీసుకొని ఫుడ్స్లో కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫుడ్ తీసుకుంటే కూడా మైగ్రేన్ తగ్గుతుందని చాలా విన్నాను. అశ్వగంధ తీసుకోమంటుంటారు, ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. అది చాలా మంచిగా పనిచేస్తుంది మైగ్రేన్కి అంటారు. ఓకేనా మరి అలాంటివి? సో అంటే ఇప్పుడు కాఫీ కూడా తీసుకుంటారు కొంతమంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ మైగ్రేన్ అటాక్ వచ్చింది అనుకోండి, ఇన్స్టెంట్ కాఫీ మైట్ హెల్ప్. ఎందుకంటే మైగ్రేన్ రావడానికి రీజన్ వాసో డైలటేషన్, రక్తనాళాలు ఉబ్బడం వల్ల వస్తుంది. ఓకే. కెఫీన్ కాఫీ ఏం చేస్తుంది అంటే టెంపరీగా వాసో కన్స్ట్రిక్షన్, మన ఉబ్బిన రక్తనాళాలన్నీ మైగ్రేన్లో అవి కొంచెం పల్చబడుతుంది, కాబట్టి మైగ్రేన్ ఇన్స్టెంట్గా తగ్గే ఛాన్స్ ఉంటుంది. కానీ అదే రిపీటెడ్గా కాఫీ ఓవర్ డోస్లో డైలీ ఇంటేక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కెఫీన్ని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఏంటంటే రక్తనాళాన్ని ఉబ్బేలా చేస్తుంది, అదే మైగ్రేన్కి కూడా కారణం. సో అలాంటివి మనం ఇన్స్టెంట్కి రిలీఫ్ తీసుకోవచ్చు, కానీ వాటి మీదనే మనం అడిక్ట్ అనేది అవ్వకూడదు. సో మొత్తానికి మైగ్రేన్ అయితే మనం కంప్లీట్గా క్యూర్ చేయలేము, కానీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇన్ ఏ డే అంటే రొటీన్ లైఫ్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అంటే అది రాకుండా చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో మీల్స్ అనేది స్కిప్ చేయకూడదు. ఓకే, ఎవ్రీ మీల్ ఈజ్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్. అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా కానీ మెడిటేషన్ కానీ చేయాల్సి ఉంటుంది. అండ్ టైంకి నిద్రపోవాలి. స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ అన్ని అవర్స్ వర్క్ చేసిన తర్వాత మన బ్రెయిన్కి రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొన్ని ఫుడ్స్ కూడా లైక్ డేటెడ్ చీజ్ కానివ్వండి, ప్రాసెస్డ్ మీట్స్, ఐస్ క్రీమ్స్, డార్క్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా మైగ్రేన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ అవాయిడ్ చేయడం, ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం, ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం, స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ పోతే వీ కెన్ కంట్రోల్ మైగ్రేన్. అసలు ఏంటి మైగ్రేన్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని విన్నాను, అసలు కాంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి మైగ్రేన్లో? అన్ట్రీటెడ్ మైగ్రేన్ క్రానిక్ మైగ్రేన్కి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. లైక్ ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు వచ్చే హెడేక్ కాస్త మన లైఫ్ స్టైల్ సరిగా లేదనుకోండి, స్ట్రెస్ వల్ల కానివ్వండి, అది క్రానిక్ మైగ్రేన్. లైక్ మోర్ దాన్ 15 days ఇన్ ఏ మంత్ మైగ్రేన్ అనుభవించాల్సి ఉంటుంది. సో వాళ్ళని ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వాలి. ఇంకొకటి స్టేటస్ మైగ్రేనోసిస్, అంటే హెడేక్ స్టార్ట్ అయితే 1 day తగ్గకుండా అది 3 రోజులు కంటిన్యూగా నాన్ స్టాప్ డే అండ్ నైట్ 3 days హెడేక్. మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గదా ఈ 3 days లో? మెడిసిన్ తీసుకున్నా తగ్గదు, నార్మల్ రెగ్యులర్ మెడిసిన్ తీసుకున్నా తగ్గదు. దే విల్ గో ఇన్ టు సివియర్ డిహైడ్రేషన్, ఫెటిక్, వాళ్ళ డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేరు, ఒక డార్క్ రూమ్లో పడుకోవడం. ఇది సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ ఎ మెడికల్ ఎమర్జెన్సీ ఆల్సో. అడ్మిషన్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్, ఐవీ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక కాంప్లికేషన్స్ ఉంటాయి. మీకు మైగ్రేన్ వల్ల స్ట్రోక్ కానీ ఫిట్స్ కానీ వస్తాయని ఏమన్నా తెలుసా? నిజమా? నిజంగానే వస్తుంది మైగ్రేన్ వల్ల ఫిట్స్, స్ట్రోక్ కూడా రావచ్చు. దాన్నే మైగ్రేలెప్సీ అంటాం. రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చాను నా దగ్గర, 32 year యంగ్ ఫీమేల్. దానికి ముందు 2 to 3 episodes మైగ్రేన్ వచ్చేది పర్ మంత్. కానీ అది కూడా అరౌండ్ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ అనమాట, ఎస్పెషల్ ఫీమేల్లో. అండ్ ముందు అలా 2 to 3 times పర్ మంత్ వచ్చే మైగ్రేన్ ఇప్పుడు జస్ట్ 1 time వచ్చింది. హ్యాపీయే, కానీ ఏంటి ఈ 1 episode కూడా ఫిట్స్తోని అకంపెనీ అవుతుంది అనమాట. అంటే మీరు ఇందాక చెప్పినట్టు ఆల్టర్ ఏమైనా సైన్స్ ఆల్టర్ అయితే ఏదైనా డేంజరస్ సిమ్టమ్ రావచ్చు అని, దాన్నే మైగ్రేన్ ప్లస్ ఎపిలెప్సీ, మైగ్రేలెప్సీ అంటాను. సో ఇప్పుడు 1 episode ని కూడా కాంప్లికేషన్ ఉంది కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు అడ్రస్ అండ్ వీ హ్యావ్ టు ట్రీట్.
ఓకే. అండ్ ఇంకా మైగ్రేన్ వల్ల స్ట్రోక్ రిస్క్ కూడా పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్. సో ఇది కూడా ఎస్పెషల్లీ విమెన్ లెస్ దాన్ 40 yearsలో ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ వాడతారు, అది ఇంక్రీజ్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ ఉండడం వల్ల కానివ్వండి, అదర్ ఒబేసిటీ, ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఈ స్ట్రోక్ రిస్క్ అనేది 2 times ఎక్కువ ఉంటుంది. చాలా మంది ఏంటంటే ఆ ట్రిగర్ పాయింట్స్ ఒకటే మనము రూల్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుండు. అలా రూల్ అవుట్ చేసుకుంటే చాలా, లేకపోతే డెఫినెట్లీ మనం మెడికేషన్ తీసుకోవాలి మైగ్రేన్కి? ఇప్పుడు చాలా మంది, నాకు కూడా మైగ్రేన్ ఉంది కానీ నేను మెడికేషన్ తీసుకొని ఎప్పుడైనా అది వస్తే మీరు అన్నట్టు డార్క్ రూమ్లో పడుకోవడము, ఆఫీస్కి లీవ్ పెట్టడము ఇలా చేస్తాను. సో డూ ఐ నీడ్ టు గో టు డాక్టర్, కన్సల్ట్ ద డాక్టర్ ఫర్ మైగ్రేన్? అదే అన్నట్టు 1 episode in a month which is not మన లైఫ్ స్టైల్ని హిండర్ చేయట్లేదు అంటే యూ నీడ్ నాట్, జస్ట్ యూ కెన్ టేక్ రెస్ట్ అండ్ జస్ట్ పెయిన్ కిల్లర్ వాడచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్ అవర్ డైలీ రొటీన్ యాక్టివిటీస్, క్రానిక్ అంటే వీక్లీ 1 episode వచ్చే హెడ్ఏక్కి, ఆరా ఉన్న హెడ్ఏక్కి, ఇలా కొన్ని కాంప్లికేషన్స్ ఉన్న వాటికి డెఫినెట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి సార్. లేదంటే కాంప్లికేషన్స్ అనేటివి చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ప్రెగ్నెంట్ లేడీస్లో డయాబెటీస్ వస్తూ ఉంటుంది కదా, జెస్టేషనల్ డయాబెటీస్, అలా ఏమైనా మనకు మైగ్రేన్ వస్తూ ఉంటుందా ప్రెగ్నెన్సీ టైంలో? యా, మైగ్రేన్ ఉన్న పేషెంట్స్ ప్రెగ్నెంట్ అయ్యారనుకోండి, ఫస్ట్ ట్రైమిస్టర్లో, అంటే ప్రెగ్నెన్సీని మనం 3 trimestersగా డివైడ్ చేస్తాం కదా, ఫస్ట్ ట్రైమిస్టర్లో మైగ్రేన్ చాలా వర్సన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ 3 monthsలో. సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో బికాస్ ఆఫ్ హార్మోనల్ స్టెబిలైజ్ అవుతాయి కాబట్టి మైగ్రేన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ పోస్ట్ పార్టమ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్, అంటే మిడ్ నైట్స్ లేవడం, ఫీడింగ్ కోసం కానివ్వండి, స్ట్రెస్ వల్ల, డైటరీ రెస్ట్రిక్షన్స్ వల్ల మళ్ళీ మైగ్రేన్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆఫ్టర్ డెలివరీ. బట్ ప్రెగ్నెన్సీలో మనం మర్చిపోకూడదు, అంటే మైగ్రేన్ ఆయన ఉన్న ప్రెగ్నెంట్ వాళ్ళకి హెడేక్ వస్తే మళ్ళీ మైగ్రేన్ అనుకోవడానికి లేదు. సో ప్రెగ్నెన్సీలో హెడేక్ విత్ ఫిట్స్ కానీ వస్తే సిఎస్ ఫిట్ అనే కండిషన్ రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అంటే బ్రెయిన్లో వెయిన్స్లో క్లాట్ అవ్వడం అండ్ హెడేక్ విత్ బీపీ ప్రెగ్నెన్సీలో, ఎక్లాంప్సియా, ప్రీ ఎక్లాంప్సియా మనం మర్చిపోకూడదు. అండ్ హెడేక్ విత్ విజన్ డిస్టర్బెన్సెస్, ప్రెస్ అనే కండిషన్ రావచ్చు. సో ఆల్ హెడేక్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ నాట్ మైగ్రేన్. సో ఇవన్నీ కూడా మనం ఈ రూల్ అవుట్ సిమ్టమ్స్ బట్టి రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది మైగ్రేన్, సో నిజంగానే ఉంటుందా చిన్నపిల్లల్లో మైగ్రేన్ కూడా? చిన్నపిల్లల్లో కూడా మైగ్రేన్ రావచ్చండి, ఎస్పెషలీ ఫ్యామిలీలో పేరెంట్స్లో ఒకరికి కానీ ఇద్దరు కానీ మైగ్రేన్ ఉంటే డెఫినెట్లీగా పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అంత క్లాసికల్ సిమ్టమ్స్ అంటే 1 side హెడేక్ రావడం, ఇలా వామిటింగ్స్ అవి ఎక్కువ ఉండకపోవచ్చు, వాళ్ళకి ఎక్కువ శాతం బైలేటరల్ వస్తుంది. బట్ కొన్ని కండిషన్స్ మనం రూల్ అవుట్ చేయాలి పిల్లల్లో మైగ్రేన్ కాకుండా. ఆక్సిపిటల్ ఎపిలెప్సీ అంటాం, ఫిట్స్లో ఒక వేరియంట్. సో వాళ్ళలో యాక్చువల్ ఫిట్స్ ఉండవు ఆక్సిపిటల్ ఎపిలెప్సీలో, జస్ట్ ఆరా సిమ్టమ్స్ వచ్చి విపరీతంగా వామిటింగ్స్ చేసుకుంటుంటాం. సో ఒక ఈఈజీ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ చేయడం వల్ల మనం అది ఆక్సిపిటల్ ఎపిలెప్సియా, చైల్డ్హుడ్ మైగ్రేన్ అన్నది డిఫరెన్షియేట్ చేయొచ్చు. కొంతమంది చిన్నపిల్లలు అంటే అబ్జర్వ్ చేసినప్పుడు చాలా మందికి హెడేక్ వస్తుంది, వామిటింగ్ చేసుకుంటే రిలీవ్ అయిపోతుంది, మరి అదేంటి? పిల్లలే కాదు, యూజువల్లీ మైగ్రేన్లో అదొక సిమ్టమ్ యాక్చువల్లీ. ఆఫ్టర్ వామిటింగ్ కొంచెం రిలాక్సేషన్, ఆ బ్రెయిన్ ప్రెషర్ అది తగ్గడం వల్ల కొంచెం హెడేక్ ఇంటెన్సిటీ అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందాక మీరు అన్నారు పేరెంట్స్కి ఒకవేళ ఉంటే అని, సో అదేమైనా జెనెటికల్ అండ్ హెరిడిటరీ కూడా మనకు మైగ్రేన్ అని? జెనెటికల్ ఇన్వాల్వ్మెంట్, కొన్ని జీన్ మ్యూటేషన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ఫెమిలియల్ హెమిప్లీజిక్ మైగ్రేన్, హెమిప్లీజిక్ అంటే 1 side వీక్నెస్, స్ట్రోక్ సిమ్టమ్స్ టెంపరీగా వచ్చి మళ్ళీ తగ్గిపోతుంటాయి అనమాట. సో ఫెమిలియల్ మైగ్రేన్, హెమిప్లీజిక్ మైగ్రేన్ అనేది కూడా ఒక ఎంటిటీ, ఇది జెనెటికల్లీ ఇండ్యూస్డ్, కొంతమందికి స్పోరాడిక్గా కూడా వస్తుంటుంది. సో ఏమైనా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా మనకి హెడేక్స్ కానీ మైగ్రేన్స్ కానీ? సో మైగ్రేన్కి ముందు మనకు తెలిసినవి ఏంటంటే పారాసెటమాల్, NSAIDs, ఐబుప్రోఫెన్ ఇలాంటివి కామన్. సో అలా కాకుండా నెక్స్ట్ ట్రిప్టన్స్ అంటాం. ఓకే, అవి కొన్ని మెడికేషన్, రిజాట్రిప్టన్, సుమాట్రిప్టన్, నేజల్ స్ప్రేస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ అక్యూట్ మెడికేషన్, అంటే హెడేక్ రాగానే తగ్గడానికి ఉన్న. వీటిల్లో న్యూ ఇయర్ డ్రగ్స్ అనేవి వచ్చాయి. CGRP యాంటగోనిస్ట్, అంటే ఇది కంప్లీట్ అడ్వాన్స్డ్. మన మెయిన్ మైగ్రేన్ మెకానిజం రావడానికే ఈ CGRP అనేది రిలీజ్ అవ్వడం వల్ల మనకు మైగ్రేన్ అటాక్ వస్తుంది. సో డైరెక్ట్గా దాన్ని టార్గెట్ థెరపీస్, సో CGRP యాంటగోనిస్ట్లు అనేటివి ఉన్నాయి, GPANs అంటాం వాటిని. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రివెంటివ్ మెడికేషన్. సో అంటే ప్రివెంటివ్ మెడిసిన్ అంటే మనం డైలీ వాడాలి, అటాక్ వచ్చినప్పుడు కాకుండా రెగ్యులర్గా వాడాలి, 2 months or 3 months. వీటిలో చాలా మెడిసిన్స్ ఉంటాయి, బీటా బ్లాకర్స్ ఉంటాయి, యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ ఉన్నాయి. అండ్ వీటిల్లో కూడా కొన్ని ఇంజెక్షన్స్ వచ్చాయి, కొన్ని రీసెంట్ CGRP మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనమాట. ఇవి చాలా కాస్ట్లీ, ఒక ఇంజెక్షన్
30,000 దాకా వరకు ఉంటుంది. ఉంటుంది. బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు ఆ ఇంజెక్షన్ యూస్ చేస్తే? So, అంటే రాకుండా కొన్ని రోజులు అది పోస్ట్ పోన్ చేస్తాం. అంటే రిఫ్రాక్టరీ అంటే ఎన్ని ఓరల్ మెడిసిన్ వాడినా కూడా తగ్గని వాళ్ళకి డెఫినెట్ గా ఈ న్యూ ఇయర్ ఇది టార్గెట్ థెరపీస్ కాబట్టి కొంచెం ఎఫెక్టివ్ డెఫినెట్ గా బెనిఫిట్ ఉంటుంది. అండ్ అదర్ అపార్ట్ ఫ్రమ్ ద మెడిసిన్స్ కొన్ని స్టిమ్యులేషన్ టెక్నిక్స్ లైక్ వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్, ట్రాన్స్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్ కూడా మనకు మైగ్రేన్ లో హెల్ప్ అవుతాయి. అండ్ బొటాక్స్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, ఇన్సులిన్ సిరంజ్ లాంటి దాంతో మన స్కాల్ప్ చుట్టూ ఇంజెక్షన్ ఎవ్రీ 3 months or 6 months సో డిపెండింగ్ ఆన్ ద మజిల్ రిలాక్సేషన్. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్డ్ ఎన్ని ట్రీట్మెంట్స్ ఎన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ వచ్చినా పేషెంట్ కోఆపరేషన్ లేనిది ఏ హెడేక్ తగ్గదు. ఓన్లీ డాక్టర్ కెనాట్ ఇన్వాల్వ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దీపా. థ్యాంక్ యూ.